వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు వీడియోలో డాండ్రఫ్ని ఎలా తగ్గించుకోవాలో తెలుసుకుందాం. డాండ్రఫ్ రావడానికి రకరకాల రీజన్స్ ఉంటాయి. అందులో ముఖ్యంగా బ్యాక్టీరియల్, ఫంగల్ ఇన్ఫెక్షన్, హెయిర్కి, స్కాల్ప్కి సూట్ అవని ఆయిల్స్ని, షాంపూస్ని యూజ్ చేయటం, పొల్యూషన్, హాట్ వెదర్, అంతేకాకుండా స్కాల్ప్లో నుంచి ఆయిల్ ఎక్కువగా ప్రొడ్యూస్ అవ్వడం కూడా డాండ్రఫ్కి రీజన్ కావచ్చు. ఇలా అనేక రకాల రీజన్స్ వల్ల వచ్చే డాండ్రఫ్ని తగ్గించడానికి రెమెడీస్తో పాటు దేనివల్ల ఎక్కువ అవుతుందో గమనించి కేర్ తీసుకోవడం వల్ల తిరిగి రాకుండా జాగ్రత్త పడవచ్చు. ఈ వీడియోలో డాండ్రఫ్ని తగ్గించే ఆయిల్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో తెలుసుకుందాము. 15 నుంచి 20 ml ఆవ నూనెను తీసుకోవాలి. ఆవ నూనెను సెలెక్ట్ చేసేటప్పుడు గుడ్ క్వాలిటీ ఆయిల్ని ప్రిఫర్ చేయండి. అంటే తినడానికి యూస్ చేసే ఆయిల్ని ప్రిఫర్ చేయడం వల్ల బెస్ట్ రిజల్ట్ని ఇస్తుంది. ఇందులో 1 టేబుల్ స్పూన్ లెమన్ జ్యూస్ని తీసుకోవాలి. ఈ రెండింటిని బాగా మిక్స్ చేయడం వల్ల క్రీమ్ లాగా ప్రిపేర్ అవుతుంది. ఇలా ప్రిపేర్ చేసిన ఈ ఆయిల్ని స్కాల్ప్కి, హెయిర్కి జెంటిల్గా మసాజ్ చేయాలి. ఇలా చేయడం వల్ల స్కాల్ప్లో ఉన్న డాండ్రఫ్, ఇన్ఫెక్షన్ డిపాజిట్స్ని ఈజీగా ఎలిమినేట్ చేయవచ్చు. అప్లై చేసిన 40 మినిట్స్ తర్వాత హెర్బల్ షాంపూతో క్లీన్ చేసుకోవాలి. దీన్ని యూస్ చేసిన ఫస్ట్ టైంలోనే మినిమం 50 to 80% డాండ్రఫ్ని తగ్గడాన్ని గమనించవచ్చు. దీన్ని వారానికి 2 నుంచి 3 సార్లు పూర్తిగా డాండ్రఫ్ తగ్గే వరకు యూస్ చేయాలి. తగ్గిన తర్వాత కనీసం 15 రోజులకు ఒకసారి యూస్ చేయడం వల్ల డాండ్రఫ్ తిరిగి రాకుండా హెల్ప్ చేస్తుంది. దీనితో పాటు ఖచ్చితంగా హెయిర్ వాష్ చేసిన ప్రతిసారి పిల్లో కవర్ని మార్చాలి. తలలో ముందు భాగంలో డాండ్రఫ్ ఎక్కువగా ఉండడాన్ని గమనిస్తే మీ బాడీ ఓవర్ హీట్ వల్ల అయి ఉండవచ్చు. తల వెనుక భాగంలో సైడ్స్లో డాండ్రఫ్ని గమనించినట్లయితే హైజీన్, చెమట వల్ల అయి ఉండవచ్చు. ఇలా డాండ్రఫ్ ఏ రీజన్ వల్ల తిరిగి వస్తుందో గమనించి కేర్ తీసుకోవడం వల్ల డాండ్రఫ్ తిరిగి రాకుండా జాగ్రత్త పడవచ్చు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.